భద్రతా వారోత్సవం సందర్భంగా ఈరోజు ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఈ భద్రత కోసం ఈ కార్మికులకు పూర్తి అవగాహన తీసుకురావడం కోసం తొలుగొండ ఈ అనకాపల్లి జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 884 ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ ఈ అనకాపల్లి జిల్లాలో ఉండగా సుమారు 205 కెమికల్ ఫ్యాక్టరీస్ ఇక్కడ ఉంటారు. ఈ హజార్డీస్ ఫ్యాక్టరీస్ ఈ కెమికల్ ఫ్యాక్టరీస్లో నిరంతరం మనం చూసాం. ఈ 9 నెలల్లో 43 మంది చనిపోవడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వం అలసత్వం వల్ల కార్మికుడు ఒక భద్రత కానీ అతని ఆరోగ్య విషయంలో కానీ ఏ విధమైన చిత్తశుద్ధి లేకపోవటం వల్ల ఈరోజు ఈ కార్మికుడిని చిన్న చూపు చూడటం వల్ల గత ప్రభుత్వం ఈరోజు అస్తవ్యస్తంగా మారిన వైనం. మరి రాష్ట్రంలో తొలిసారిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించిన ASRM అండ్ SOH వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. దీని లక్ష్యం ఒకటే, సేఫ్టీ కిట్ అనేది ఖచ్చితంగా ప్రతి కార్మికుడు వాడాలి. అతని కోసం అతని కుటుంబం వేచి ఉంది. అదే కాకుండా ఈ యొక్క ఇండస్ట్రీస్లోకి ఒక కార్మికుడు అడుగు పెడతా ఉన్నాడంటే అతని ప్రాణాలని యాజమాన్యం చేతిలో పెట్టి అతను అడుగు పెడతా ఉన్నాడు. మరి మొన్న ఎసెన్షియాలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో సుమారు 15 మంది చనిపోయారో వెంటనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎసెన్షియా కంపెనీకి రావటం, ఇండస్ట్రీకి రావటం, వషితా మిశ్రా అనే కమిటీని ఏర్పాటు చేయటం, ఆ నివేదిక పరివారంలో ఇవ్వనుంది. అలాగే ఇక్కడ అనకాపల్లి జిల్లాలో ఎక్కువ కెమికల్ ఫ్యాక్టరీస్ ఈ రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ ఫ్యాక్టరీస్ అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి కాబట్టి బాన్ వాట్ అనేది లేదు. ఎవరన్నా ఈ అగ్ని ఇన్సిడెంట్కి ఎఫెక్ట్ అయితే మరి వాళ్ళకి వైద్యం చేయడానికి బాన్ వాట్ లేదని సదురు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి వినవించగా బాన్ వాట్ వెంటనే అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా బాన్ అంబులెన్స్ కూడా మేము CSR ఫండ్స్తో అది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.